మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నా. ఓకే. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, నేను చేసేది చూపిస్తాను నీకు. ఫ్రై లాగానే చేస్తా. ఇక దొండకాయ ఫ్రై చేయడానికి ఇలా సన్నం పొడుగు కోసుకోవాలి. అన్నీ ఇట్లనే కోసుకోవాలి. ఇట్లా కోసుకుంటేనే మంచిగా ఉంటాయి ఫ్రైకి. ఇక స్టవ్ ముట్టించిన, ఇక కడాయి పెడుతున్నా. ఇక కడాయి వేడి అయింది, నూనె పోస్తున్నా. ఇప్పుడు దొండకాయలు వేసుకుందాం ఇలా నూనెలా. ఇప్పుడు ఈ దొండకాయలు వేసినాం కదా నూనెలా. దొండకాయలు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన దగ్గర మనం ఇట్లా కలుపుకుంటూ వేసుకుంటున్నామే. ఇలా దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. మనము కొంచెం అంత వేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు పడుతుంది. నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేస్తే దొండకాయలకు మంచిగా పడుతుంది. సప్పగా ఉంటాయి ముక్కలు. ఉప్పు పట్టాలని నేను వేసిన. ఇట్లా తిరురా మళ్ళీ ఇట్లా వేసుకుంటా అవి వేసుకోవాలి. అట్లే వేసి ఉక్కున్నాము, అట్లా ఇట్లా వేసి ఉక్కుతాము. కింది ఏగుతాయి, మీది ఏగాయి. ఇట్లా తిరురా మళ్ళీ ఇట్లా మనం వేసుకుంటా వేసుకోవాలి. ఇక మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు. మరి ఎర్రగా చేసుకోవద్దు, మరి ఇట్లా ఈ విధంగా ఉంటాడు చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసుకుందాము. ఇవి ఇప్పుడు నూనె ఎక్కువ అవుతుంది. ఫ్రై చేసినాం కదా, నూనె ఎక్కువ అవుతుంది. అస్సలు నూనె కూడా గుంజది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఎక్కువ అవుతుంది నూనె, తీసుకుందాం ఇది. ఇప్పుడు నూనె తీసినా కొంచెమే పడుతుంది నూనె. ఇలా ఇప్పుడు ఫ్రై చేసినాం కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. లేదా పల్లీలు కూడా వేసుకుందాము. మన దొండకాయ కూర వండుతాం కదా, ఆ కూరకి ఎంత నూనె పడుతుందో అంతే పడుతుంది, ఎక్కువ ఏం పడుతుంది. అవి ఫ్రై అయినంటే నూనె అస్సలు పడదు. కొంచెం అంత నూనె ఉన్నదా లేదా అన్నట్టు వేసి ఇవి వేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే దొండకాయలలో ఉంటుంది నూనె, అది వేసాక ఎక్కువ అవుతుంది. మళ్ళీ కలేమాకు కూడా వేస్తున్నా. ఈ పన్నీరు మంచిగా వేయాలి. ఇప్పుడు చిటపాటు వస్తున్నాయి కదా, పల్లీలు ఇట్లా వేయాలి మంచిగా. వేయాలంటే కరకాయలు ఆడతాయి, మెత్తబడయి నూనె పెట్టి వేసుకుంటే. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాము. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఎర్రగా కావాలి. ఉల్లిగడ్డ ఎర్రగా కాలిన దగ్గర వేయించుకోవాలి. ఇక కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఫ్రైకి సరిపోయేటంత ఉప్పు వేసుకుందాము. అప్పుడు కొంచెం వేసాం కదా దొండకాయల, ఇప్పుడు ఇలా కొంచెం వేద్దాము. ఇక కారం పొడి కూడా వేస్తున్నా. ఇక ఉప్పు కారము పసుపు వేసినాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇక ఇప్పుడు ఫ్రై చేసుకునేవి దొండకాయలు వేసాము. ఇవి మంచిగా కలుపుకున్నాం. దొండకాయ ముక్కలు వేసినాం కదా, మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకున్నది. సో చూసిరండి, ఫైనల్లీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సూపర్ దొండకాయ ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నూనె ఎక్కువ పడుతుందని భయపడకుండా, నూనె కూడా ఏమి ఎక్కువ పడుతుంది. చూసారు కదా ఎంత పోసిన, నేను ఎట్లా పోసిన నూనె అట్లే ఉంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్. బాయ్.